హమాస్కు మద్దతుగా ర్యాలీలు తీస్తే స్పందించరు. హిజ్బుల్లా కమాండర్లను హీరోలుగా కీర్తిస్తే రియాక్టే అవ్వరు. కానీ ఒక సినిమాకి నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఇస్తే మాత్రం తమ రాష్ట్రం పరువు తీసేస్తున్నారని గగ్గోలు పెడతారు. అవును, ది కేరళ స్టోరీకి 2 జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కేరళ ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తూ మోడీ సర్కార్పై నిప్పులు చెరిగారు. మరి ఉగ్ర సంస్థలు హమాస్, హిజ్బుల్లాకు మద్దతుగా ర్యాలీలు తీసినప్పుడు రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసిపోలేదా? ఈ ప్రశ్నలే కమలం నేతలు సంధిస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ది కేరళ స్టోరీకి జాతీయ అవార్డులు ఇవ్వడంపై పినరయి విజయన్ అభ్యంతరాలేంటి? ఒక సినిమా విషయంలో ఎందుకింతగా విమర్శలు చేస్తున్నారు? వాచ్ ఇట్. రెండేళ్ల తర్వాత కూడా ప్రకంపనలు రేపుతున్న ది కేరళ స్టోరీ. వివాదాస్పద సినిమాకు 2 విభాగాల్లో నేషనల్ అవార్డులు. ది కేరళ స్టోరీకి పురస్కారాలపై పినరయికి అభ్యంతరాలేంటి? ది కేరళ స్టోరీ సరిగ్గా 2 ఏళ్ల క్రితం కర్ణాటక ఎన్నికల సమయంలో దేశ రాజకీయాన్ని కుదిపేసిన వివాదాస్పద సినిమా. ఈ సినిమా ట్రైలర్ దగ్గర నుంచే వివాదాలు మొదలయ్యాయి. ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో 1.5 పైగా వ్యూస్, లక్షల్లో లైక్స్, కామెంట్స్ వచ్చి పడ్డాయి. వాటితో పాటే వివాదాలు రచ్చరేపాయి. ఈ రియల్ స్టోరీ తెరకెక్కడం వెనుక సంఘ పరివార్ శక్తుల కుట్రలున్నాయని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ విమర్శలు చేస్తే, వాస్తవ కథతో సినిమా తీస్తే అంత ఊలికెందుకని కమలం పార్టీ ప్రశ్నించింది. అంతేకాదు, ఈ సినిమా కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలు రాయితీలు కల్పిస్తే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఇదంతా జరిగి 2 ఏళ్లు దాటిపోయింది. కట్ చేస్తే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కేరఫ్ గా మరోసారి ది కేరళ స్టోరీ కాంట్రవర్సీ మొదలైంది. ఈ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించడమే అందుకు కారణం. The best cinematography goes to the Hindi film, The Kerala Story, for masterfully capturing each frame to enhance the emotional gravity and realism of the narrative. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ది కేరళ స్టోరీకి 2 ప్రధాన అవార్డులు వచ్చాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులను ది కేరళ స్టోరీ గెలుచుకుంది. ఈ ప్రకటనే కేరళ సీఎం పినరయి విజయన్ను తీవ్ర మనోవేదనకు గురిచేసింది. తమ రాష్ట్ర పరువు మంటగలిసిపోయిందంటూ ఆయన తెగ ఫీల్ అయిపోయారు. ఈ సినిమాకు అవార్డులు ఇచ్చి కేరళ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి చిత్రాన్ని సత్కరించడం ద్వారా కేంద్రం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. సంఘ పరివార భావజాలానికి కేంద్రం చట్టబద్ధత ఇస్తోందని విజయన్ ఎక్స్లో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులే కాదు, కాంగ్రెస్ కూడా ది కేరళ స్టోరీకి అవార్డులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సినిమా కేరళలో జరుగుతున్న లవ్ జిహాద్, మత మార్పిడులు, ఐసిస్ ఉగ్రవాద సంస్థ కోసం రిక్రూట్ చేయడం వంటి వివాదాస్పద అంశాలను చర్చించింది. అందుకే అప్పుడు రిలీజ్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇప్పుడు అవార్డులు ఇవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారు. వివాదాస్పద సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డులిచ్చి కేరళ ప్రతిష్ట దెబ్బతీశారు సరే, మరి హమాస్కు మద్దతుగా ర్యాలీలు తీసినప్పుడు, హిజ్బుల్లా కమాండర్లను హీరోలుగా కీర్తించినప్పుడు? ఫిబ్రవరిలో పాలక్కడులో త్రిధాల సాంస్కృతిక ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవంలోనే హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదుల ఫోటోలను ఏనుగులపై ఊరేగించారు. కొందరు యువకులు హమాస్ నేతల ఫోటోల్ని పట్టుకుని ఏనుగులపైకి ఎక్కి కూర్చున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈ ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఎంబి రాజేష్ సహా కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విటి బలరాం వంటి నాయకులు పాల్గొన్నారు. అందుకే ఈ అంశం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై ప్రశ్నలు సంధించిన కేరళ బీజేపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేకుంటే రాజీనామా చేసి పరాజయనైనట్లు అంగీకరించాలని విజయన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కానీ పినరయి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కేరళలో హమాస్ కలకలం రేగడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. 2024లో జరిగిన ర్యాలీలో హమాస్ లీడర్స్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఆ ర్యాలీలో హమాస్ లీడర్లు పాల్గొనడం, ఫిబ్రవరిలో ఏకంగా హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదుల ఫోటోలను ఏనుగులపై ఊరేగించడంపై కేరళ సీఎం విజయన్ ఒక్కసారి కూడా స్పందించలేదు. నిజానికి కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ర్యాలీలు తీయడమే కాదు, అక్కడి యూనివర్సిటీల స్థాయిలోనే ఇస్లామిక్ రాడికలైజేషన్ విజృంభిస్తోందన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. కేరళ క్యాంపస్లో ఇస్లామిస్ట్ రాడికలైజేషన్కు మూలాధారంగా మారుతున్నాయన్న అనుమానాలు పెరగడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. కేరళలోని చాలా క్యాంపస్లలో కొందరు ముస్లిం విద్యార్థులు హమాస్కు మద్దతుగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన అక్టోబర్ 7 దాడుల్ని కేవలం ప్రతీకారంగానే చూస్తున్నారు. నాటి మారణ హోమంలో వారిలో చాలా మందికి ఉగ్రకోణం కనిపించకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీనికి తోడు కేరళలోని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలు అక్కడ ఇస్లామిస్ట్ రాడికలైజేషన్ విజృంభించేలా చేస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 2023లో ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన ఉగ్రదాడి కేవలం ఇజ్రాయిలీలు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకున్నందుకు ప్రతీకారం మాత్రమే అని మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంఏ బేబీ చెప్పడం అందులో భాగమేనని విశ్లేషకులు చెబుతారు. ఆ మరుసటి రోజే మరో కమ్యూనిస్టు లీడర్ స్వరాజ్ హమాస్ ఏం చేసినా అది న్యాయమేనని నిర్మోహమాటంగా ప్రకటించడాన్ని అలాగే చెబుతారు. ఇలాంటి పాలకులు ఉన్న రాష్ట్రంలో ఉగ్రవాదుల్ని హీరోలుగా కీర్తించడం కాక మరేం జరుగుతుంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. కేరళ తీవ్రవాద సంస్థలకు రిక్రూటింగ్ గ్రౌండ్గా మారిందని సాక్షాత్తు ఆ రాష్ట్రం మాజీ డీజీపీని ఆరోపించారు. 2021 జూన్ 27న కేరళ మాజీ డీజీపీ లోక్నాథ్ బెహ్రా ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు సామాజిక ఆర్థిక విజయాలు, పర్యాటకానికి పేరుగాంచిన గాడ్స్ ఓన్ కంట్రీ ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్టు తాజా పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది. పైగా ఇదంతా కమ్యూనిస్టు ప్రభుత్వం పర్యవేక్షణలోనే జరుగుతున్నట్టు తాజా పరిస్థితులు చెబుతున్నాయి. ఉగ్రవాద ముద్రపడిన గ్రూపులకు మద్దతుగా ర్యాలీలు తీసిన, ఉగ్రవాదుల్ని హీరోలుగా కీర్తించినా పట్టించుకుని సీఎం పినరయ్య విజయన్ కేవలం ఓ సినిమాకు జాతీయ అవార్డులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం చర్చనీయాంశమవుతోంది. ఉగ్రవాద గ్రూపులకు మద్దతుగా ర్యాలీలు తీసినప్పుడు పోని ప్రతిష్ట ఓ సినిమాకు జాతీయ అవార్డులు ఇస్తే పోతుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ది కేరళ స్టోరీకి జాతీయ అవార్డుల వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.